రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఎక్కువ. ముఖ్యంగా సీఎం లాంటి టాప్ చైర్పై కన్నేసిన నేతలు ఇంకా ఎక్కువగా సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని ముఖ్య నాయకులంతా ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో నివాసం ఉండడానికి మొక్కు చూపుతున్నారట. అయితే ముఖ్యమంత్రి పీఠం సొంతం కావాలంటే ఇక్కడ నివాసం ఉంటేనే సాధ్యమన్న సెంటిమెంట్లను బలంగా నమ్ముతున్నారు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి సీఎం రేవంత్ వరకు మెజార్టీ నాయకులకు ఈ సెంటిమెంట్లు వర్కౌట్ కావడంతో చలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటూ పాత నివాసాలను వదిలి కీలక నేతలు ఇక్కడికి తరలివస్తున్నారు. రాజకీయ నాయకులకు ఉన్నన్ని సెంటిమెంట్లు మరెవ్వరికీ ఉండవు. ఒకరికి వర్కౌట్ అయిందంటే చాలు, దాన్నే ఫాలో అవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. అన్నిటికంటే ప్రధానమైంది ఏంటంటే ఈ సెంటిమెంట్లు పాటించడంలో పార్టీలకు అతీతంగా నేతల ఆలోచనలు ఒకేలా ఉంటుంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ విషయంలోనూ రాష్ట్రంలోని ముఖ్య నేతలు ఇప్పుడు అదే సెంటిమెంట్ను నమ్ముతున్నారు. ఇక్కడ నివాసం ఉంటేనే సీఎం పీఠం సొంతమవుతుందన్న సెంటిమెంట్ను బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే టాప్ చైర్పై కన్నేసిన నాయకులంతా ఇక్కడ నివాసం ఉండి చక్రం తిప్పడానికి మొగ్గు చూపుతున్నారు. మహానగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉంటేనే కాలం కలిసిస్తుందనే సెంటిమెంట్ ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగ ప్రముఖులకు ఈ ఏరియాలు బాగా కలిసి వచ్చాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ఎక్కువగా ఇదే ఏరియాలో ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కీలక పదవులు దక్కాలంటే ఇక్కడి నుంచే పాచికలు వేయాల్సిందేనన్న సెంటిమెంట్ ఉంది. సెంటిమెంట్ అనుకున్నా, మరొకటి అనుకున్నా రాజకీయ వ్యూహాలకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన వారిలో అత్యధికులు ఈ ప్రాంతంలోనే ఉన్నారు. దీంతో ఇక్కడ ఉంటేనే సీఎం పదవి దక్కుతుందనే నమ్మకం కొంతమంది నేతల్లో బలంగా ఏర్పడింది. సీఎం పీఠం అధిరోహించాలనుకునే వివిధ పార్టీల ప్రధాన నేతలు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతానికి షిఫ్ట్ కావాలని భావిస్తున్నారు. హైదరాబాద్ శివార్లో ఇంద్ర భవనాల లాంటి నివాసాలు నిర్మించుకున్న కొంతమంది నేతలు సైతం ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎందుకంటే గత ముఖ్యమంత్రుల్లో చాలా మంది ఈ ప్రాంతంలో నివాసం ఉన్న వాళ్లే ఎక్కువ. అందుకే ముఖ్య నేతలు కొందరు చలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలకు అటు ఇటుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయినా ఇక్కడ సెంటిమెంట్ మాత్రం కొనసాగుతుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇక్కడి నుంచే వ్యూహాలు రచించి ఏపీలో సీఎం అయ్యారు. విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ 2019 వరకు లోటస్ పాండ్లో ఉండి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎన్నికలకు కూడా ఇక్కడి నుంచే వెళ్లడంతో జగన్ సీఎం అయ్యారు. 2019లో అధికారం కోల్పోయిన చంద్రబాబు కరోనా సమయంలో మొత్తం జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు. ఇక్కడి నుంచే చంద్రబాబు చక్రం తిప్పి 2024లో తిరిగి అధికారంలోకి వచ్చారనే సెంటిమెంట్ ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ రథసారథి కేసీఆర్ కూడా బంజారా హిల్స్ సెంటిమెంట్గా బాగా వర్కౌట్ అయింది. 2014 వరకు బంజారా హిల్స్ బసవతారకం ఆసుపత్రి పక్కన నంది హిల్స్లోనే ఉండేవారు. నాటి ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రికి జూబ్లీ హిల్స్లో ఎక్కువ అనుబంధం ఉంది. ఆయన పొలిటికల్ జర్నీ మొదలైనప్పటి నుంచి ఈ ఏరియాలోనే నివాసం ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి
జూబ్లీహిల్స్లోనే తన నివాసానికి దగ్గరలోనే మల్కాజ్గిరి పార్లమెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలా జూబ్లీహిల్స్ సెంటిమెంట్ ఆయనకు బాగా కలిసొచ్చినట్లుగా రేవంత్ వర్గీయులు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలోని రాజకీయ సమీకరణను దృష్టిలో పెట్టుకుని పార్టీలకు అతీతంగా కొందరు కీలక నేతలు సీఎం చైర్పై ఫోకస్ పెట్టారు. ఆ దిశగా ఇప్పటికే ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలంతా ఇప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నారు. ప్రశాంతంగా సిటీ బయట విల్లాలు కొన్నవారు, సొంత ఎస్టేట్లు, ఫామ్ హౌస్లను నిర్మించుకున్న వారు సైతం సెంటిమెంట్ను పాటిస్తూ ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందిహిల్స్లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఆయనకు మరో చోట నివాసం ఉన్నా ఇక్కడ ఉండడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట. ఇక మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య కారణాల రీత్యా ఫామ్ హౌస్ నుంచి వచ్చి ప్రస్తుతం నందిహిల్స్లోనే ఉంటున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో సింహభాగం నందిహిల్స్లోనే ఉన్నారు. బీఆర్ఎస్ ట్రిబుల్ షూటర్ హరీష్ రావు కోకాపేట నుంచి త్వరలోనే జూబ్లీహిల్స్కు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత ఇప్పటికే జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా సీఎం పీఠంపై లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్రంలో కమలం అధికారంలోకి వస్తే టాప్ చైర్ను సొంతం చేసుకునే దిశగా వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ బంజారాహిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఇక శామీర్పేట పరిధిలో ఉంటున్న ఎంపీ ఈటెల రాజేందర్ రాజకీయంగా కలిసి రావాలంటే ఖచ్చితంగా బంజారాహిల్స్ రావాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే విలాసవంతమైన సౌధాన్ని వదిలి ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం బర్కత్పురాలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. బంజారాహిల్స్లో భారీ ఇంద్రభవనాన్ని నిర్మించుకుంటున్నారు. త్వరలోనే ఆయన అందులో షిఫ్ట్ కాబోతున్నట్లుగా సమాచారం. ఈ సెంటిమెంట్ ఎంతవరకు నిజమో కానీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలంటే ఇక్కడ ఉండడానికి నేతలంతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎవరి సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.